21 అవతారాల్ని ఒక్కసారి స్మరిస్తే చాలు. ఈ 21 అవతారాల్ని ఒకసారి వింటే చాలు. వాటి పేర్లు విన్నంత మాత్రం చేత విష్ణు ప్రీతికి పాత్రుడవుతాడు. మనలో చాలా మందికి శ్రీ మహావిష్ణువు అనగానే గుర్తుకు వచ్చేది 10 అవతారాలు. అవే మత్స్యావతారం, కూర్మావతారం, వరాహ అవతారం, నరసింహావతారం, వామనావతారం, పరశురామ అవతారం, శ్రీరామ అవతారం, బుద్ధావతారం, కృష్ణావతారం, ఇంకా కల్కి అవతారం. ఈ అవతారాలే కాకుండా వీటికంటే ముందే ఇంకో 11 రూపాల్లో శ్రీ మహావిష్ణువు అవతరించాడు. ఈ విశ్వం మొత్తం శ్రీ మహావిష్ణువు మొదటి రూపమైన ఆదినారాయణుడు అవతారంతో మొదలయ్యి చివరి రూపమైన కల్కి అవతారంతో ముగుస్తుంది. ఈ భూమి మీద అధర్మం ఎక్కువైనప్పుడు శ్రీ మహావిష్ణువు ఏదో ఒక రూపం తీసుకొని అధర్మాన్ని నాశనం చేసి మళ్ళీ ధర్మాన్ని నిలబెడతాడు. ఈ అవతారాలు మొత్తం ఏ యుగంలో ఏ కారణాల వల్ల అవతరించాల్సి వచ్చిందో ఈ వీడియోలో పూర్తి డీటెయిల్స్ తో తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. మొట్టమొదట ఆదినారాయణుడు. ఈ రూపం యుగాలతో సంబంధం లేకుండా శ్రీ మహావిష్ణువు మొట్టమొదటిగా ఆదినారాయణుడు రూపంగా అవతరించాడు. ఈ అవతారంలో శ్రీ మహావిష్ణువు క్షీరసాగర మదనంలో ఆదిశేషుడి మీద ప్రవలిస్తూ ఉంటాడు. అలాగే లక్ష్మీదేవి ఎల్లప్పుడూ ఆదినారాయణుడి పక్కనే ఉంటుంది. ఆ తరువాత నారాయణుడి నాభి నుంచి ఒక కమలం పుట్టి ఆ కమలంలో నుంచి బ్రహ్మదేవుడు బయటకు వస్తాడు. తర్వాత బ్రహ్మదేవుడు ఈ ప్రపంచంలో ఉన్న జీవరాశులను సృష్టిస్తాడు. సనక సనందనాదులు. వీళ్ళు మొత్తం నలుగురు. వాళ్ళే సనక, సనందన, సనాతన ఇంకా సనత్ కుమార. వీళ్ళనే బ్రహ్మ మానసపుత్రులని అంటారు. వీళ్ళని బ్రహ్మదేవుడు సృష్టి కార్యంలో తోడుగా ఉండటం కోసం వీళ్ళని సృష్టిస్తాడు. కానీ బ్రహ్మ జ్ఞానం వల్ల ఈ నలుగురు జన్మించటం వల్ల ఆ జ్ఞానం మొత్తం ఈ నలుగురి కుమారులకి వస్తుంది. దీంతో సనకాది మునులు బ్రహ్మదేవుడికి సృష్టిలో సహాయం చేయకుండా వాళ్ళకున్న జ్ఞానాన్ని ముల్లోకాలు పంచడానికి బ్రహ్మదేవుడి దగ్గర సెలవు తీసుకొని లోకాల సంచారానికి బయలుదేరతారు. వీళ్ళ వల్ల శ్రీ మహావిష్ణువు ఇంకో 4 అవతారాలు ఎత్తాల్సి వచ్చింది. అవేంటో తెలిస్తే కామెంట్ చేయండి. తర్వాత నారదుడు. బ్రహ్మ మానసపుత్రుల్లో నారదుడు కూడా ఒకడు. గత జన్మలో నారదుడు ఒక దాసికి కొడుకు అయినప్పటికీ అక్కడే ఉన్న సాధువుల దగ్గర శ్రీ మహావిష్ణువు యొక్క భక్తి కీర్తనలు వినడం వల్ల శ్రీ మహావిష్ణువుకి ఒక గొప్ప భక్తుడుగా ఉండిపోతాడు. నారదుడు ఎప్పుడు ముల్లోకాలు తిరుగుతూ శ్రీహరిని నిరంతరం భక్తితో స్మరిస్తూ వీణ వాయిస్తూ ఉంటాడు. నారదుడు దేవతలకు మధ్య సందేశాలను చేరవేస్తూ ఉంటాడు. అంతేకాకుండా వాల్మీకి, వ్యాసుడు ఇంకా ప్రహ్లాదుడు వంటి ఎందరో మహానుభావులను భగవంతుని మార్గంలో నడిపించాడు. రామాయణం, భాగవతం ఇంకా ఎన్నో పురాణాల్లో నారదుడి పాత్ర చాలా చోట్ల కనిపిస్తుంది. వీళ్ళిద్దరూ ధర్మదేవ మరియు మృతికి జన్మించిన కవలలు. శ్రీ మహావిష్ణువు ఈ అవతారం ఎత్తడానికి ఒక ముఖ్య కారణం ఉంది. ఆ కారణం ఏమిటంటే దంభోద్భవుడు అనే రాక్షసుణ్ణి అంతం చేయడానికి నరనారాయణులు ఇద్దరు బద్రీనాథ్ కి దగ్గరలో ఉన్న ఒక ఆశ్రమంలో శివుడికి ఒక ఘోర తపస్సు చేస్తారు. ఆ తపశ్శక్తితో పాశుపతాస్త్రాన్ని పొందుతారు. ఆ పాశుపతాస్త్రంతో ఈ దంభోద్భవుని అంతం చేస్తారు. కార్దమ మహర్షి ఇంకా దేవహూతికి 10వ సంతానంగా శ్రీ మహావిష్ణువు కపిల మహర్షి రూపంలో జన్మిస్తాడు. శ్రీ మహావిష్ణువు కార్దముడికి వరం ఇవ్వటం వల్ల తానే కపిల మహర్షి రూపంలో జన్మించాడు. ఈ అవతారం ద్వారా కపిల మహర్షి శ్రేష్టమైన సాంఖ్య దర్శనాన్ని అందించారు. ఇది విశ్వ సృష్టిని అర్థం చేసుకోవడానికి ఇంకా మోక్షాన్ని పొందడానికి మార్గ నిదర్శనంగా చేస్తుంది. భాగవత పురాణంలో కపిల మహర్షి సాంఖ్య శాస్త్రాన్ని రచించినట్టు ఉంది. ఈ అవతారం ద్వారా భగవంతుడు ధర్మాన్ని స్థాపించి జీవులకు జ్ఞానాన్ని ప్రసాదిస్తాడని నమ్ముతారు. ఈ విధంగా భౌతిక ప్రపంచాల బంధాల నుండి విముక్తి పొంది మోక్షాన్ని సాధించడానికి మార్గం చూపించడమే కపిలావతారం యొక్క ముఖ్య లక్ష్యం. బ్రహ్మ, విష్ణువు, శివుడు వీళ్ళ ముగ్గురు కలిపి దత్తాత్రేయుడుగా అవతరిస్తారు. దత్తాత్రేయుడు ఆదర్శ సన్యాసిగా యోగానికి అధిపతిగా పరిగణించబడతాడు. తన భక్తులకు మోక్షం కలిగించేందుకు శిశువుగా, ఉన్మాదిగా ఇంకా రాక్షసుడు వంటి ఎన్నో రూపాల్లో కనిపించి వారికి జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు. ఈ అవతారం ద్వారా లోకాన్ని మార్గదర్శనం చేస్తూ ధర్మాన్ని స్థాపించడమే ఈ అవతారం యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ అవతారాన్ని యజ్ఞేశ్వరుడు అని కూడా పిలుస్తారు. యజ్ఞాన్ని ఒక మానవీకరణగా పరిగణించారు. అసలు యజ్ఞం అంటే ఏంటి? యజ్ఞం అనేది ఒక పవిత్ర కర్మ. అక్కడ అగ్నిని వెలిగిస్తూ దేవతలకు మంచి కోరికలు తీర్చడానికి యజ్ఞదానం ఇస్తారు.
ఈ అవతారంలో శ్రీ మహావిష్ణువు ఒక బోధకుడుగా ఇంకా ఆధ్యాత్మిక నాయకుడిగా చెప్పబడతాడు. ఈ అవతారం జననం ఇంకా మరణ చక్రం నుండి విముక్తి పొందినట్టు నమ్ముతారు. ఆయన ప్రజలకి మోక్ష మార్గంలో మార్గదర్శకుడుగా ఉంటారని నమ్ముతారు. పృథు మహారాజు ధ్రువ వంశస్థుడు. తన పూర్వీకుడైన వేణురాజు మరణం తర్వాత పృథు మహారాజు ఆ సింహాసనాన్ని అధిష్ఠిస్తాడు. వేణురాజు చెడు పాలన వల్ల భూమి, ఆహారం ఇంకా వృక్ష సంపదను దాచిపెట్టడం వల్ల అతని రాజ్యం కరువులో అల్లకల్లోలమైపోయింది. ఆకలితో అలమటిస్తున్న తన ప్రజలను కాపాడటానికి పృథు మహారాజు తన విల్లుతో ఆయుధాలు ధరించి ప్రపంచ వరాలను దాచిపెట్టిన భూమి దేవతను వెంబడించాడు. భూమి భయంతో ఆవుగా మారి పృథు మహారాజుకి దొరకకుండా ప్రపంచం మొత్తం పరిగెడుతుంది. పృథు మహారాజు ఆ ఆవు పొదుగులో దాగి ఉన్న వనరులను బయటికి తీస్తానని ప్రతిజ్ఞ చేస్తూ ఆమె వెంటనే వెంబడిస్తున్నాడు. చివరికి ఆవు రూపంలో ఉన్న భూమి పృథు మహారాజుకు లొంగిపోతుంది. అలాగే తన పాలని ధాన్యం రూపంలో, కూరగాయల రూపంలో ఇంకా మూలికల రూపంలో ఇస్తానని అంగీకరించింది. పృథు మహారాజు జ్ఞానంతో తన విల్లుని నాగలిగా ఉపయోగించి భూమిని సాగు చేయడం మొదలుపెట్టాడు. అందువల్ల అతని పాలనను ఆదర్శంగా ఇంకా క్రమబద్ధంగా ఈ సమాజం స్వీకరించింది. మనువు, వేదాలు ఇంకా సప్త ఋషులను విశ్వవరద అనే రాక్షసుడి నుంచి కాపాడడానికి శ్రీ మహావిష్ణువు మత్స్య రూపంగా అవతరించాడు. అలాగే ప్రపంచ జ్ఞానాన్ని ఇంకా జీవులను కొత్త ఉనికి చక్రం కోసం మత్స్య రూపంలో శ్రీ మహావిష్ణువు కాపాడతాడు. శ్రీ మహావిష్ణువు కూర్మావతారాన్ని ధరించినప్పుడు అదే సందర్భంలో మరో 2 రూపాల్లో కూడా అవతరిస్తారు. అవే ధన్వంతరి అవతారం ఇంకా మోహిని అవతారం. దేవతలు ఇంకా రాక్షసులు క్షీరసాగర మదనంలో అమృతం కోసం మందపర్వతాన్ని పెట్టి చిలుకుతూ ఉండగా అదే సమయంలో శ్రీ మహావిష్ణువు కూర్మావతారాన్ని ధరించి ఆ మందపర్వతం మునిగిపోకుండా తన మీద మోస్తూ రాక్షసులకి ఇంకా దేవతలకు సహాయం చేస్తాడు. అలా చిలుకుతూ ఉండగా మళ్ళీ శ్రీ మహావిష్ణువే ధన్వంతరి అవతారం ధరించి ఆ అమృత కుండను బయటకి తీసుకొని వస్తాడు. అలా ధన్వంతరి ఆ అమృత కుండను బయటకు తీసుకొని రాగానే రాక్షసులు ఆ అమృత కుండను తీసుకొని పారిపోతారు. మళ్ళీ అదే సమయంలో శ్రీ మహావిష్ణువు మోహిని అవతారంలో అవతరిస్తాడు. ఈ రూపంలో రాక్షసులందరినీ మాయలో పెట్టి వారి దగ్గరున్న అమృత కుండను తీసుకొని దేవతలందరికీ ఇచ్చేస్తుంది. పూర్వం హిరణ్యాక్షుడు ఇంకా హిరణ్యకశిపుడు అనే 2 రాక్షస అన్నతమ్ములు ఉండేవారు. అందులో ఒకడు హిరణ్యాక్షుడు భూమిని దొంగలించి సముద్రం అడుగులో పెడతాడు. అప్పుడే శ్రీ మహావిష్ణువు వరాహ అవతారాన్ని ధరించి హిరణ్యాక్షుని అంతం చేసి భూమిని తీసుకొని మళ్ళీ యథాస్థానంలో పెట్టేస్తాడు. తన సోదరుణ్ణి చంపిన శ్రీ మహావిష్ణువుని ఎలాగైనా చంపాలని హిరణ్యకశిపుడు భూమి మొత్తం గాలిస్తూ ఉంటాడు. అదే సమయంలో బ్రహ్మకి ఒక ఘోర తపస్సు చేస్తాడు. ఆ తపోశక్తితో ఒక వరం కూడా పొందుతాడు. ఆ తరువాత ప్రహ్లాదుని కాపాడడం కోసం శ్రీ మహావిష్ణువు నరసింహ అవతారంతో ఒక స్తంభంలో నుంచి బయటికి వచ్చి ఒక ఉగ్ర రూపంలో బయటికి వస్తాడు. ఆ రూపంతో హిరణ్యకశిపుణ్ణి తన గోర్లతో చీల్చి చెండాడేస్తాడు. పూర్వం బలి చక్రవర్తి అనే రాక్షసరాజు ఉండేవాడు. తనకున్న శక్తితో ఇంద్రుడిని కూడా చేయించి స్వర్గాన్ని కూడా తన ఆధీనంలోకి తీసుకుంటాడు. ఈ సమయంలో శ్రీ మహావిష్ణువు మరుగుజ్జు రూపమైన వామనావతారాన్ని ధరిస్తాడు. అలా ఒకసారి బలి చక్రవర్తిని నాకు 3 అడుగుల భూమి కావాలని అడుగుతాడు. ఒక అడుగు ఏమో భూమిని, ఇంకో అడుగు ఏమో స్వర్గాన్ని నింపేస్తాడు. 3వ అడుగు బలి చక్రవర్తి తల మీద పెట్టి పాతాళ లోకానికి తొక్కేస్తాడు. బలి చక్రవర్తి చేసిన త్యాగాన్ని చూసి శ్రీ మహావిష్ణువు బలి చక్రవర్తికి తనకి ఎప్పటికీ చావు లేకుండా పాతాళ లోకానికి రాజుగా ఉండేలాగా వరాన్ని ఇస్తాడు. భృగు వంశానికి సంబంధించిన జమదగ్న మహర్షికి ఇంకా రేణుక అనే దంపతులకు ఈ పరశురాముడు జన్మిస్తాడు. శ్రీ మహావిష్ణువు అవతారంలో నరసింహ అవతారం తర్వాత ఈ పరశురాముడి అవతారమే ఎంతో ఉగ్రరూపమైన అవతారం. ఈ భూమి మీద క్షత్రియ రాజులు ఎవరైతే అధర్మం చేస్తున్నారో పరశురాముడు ఈ భూమండలం మొత్తం 21 సార్లు తిరిగి తన చేతిలో ఉన్న పరశు అనే గొడ్డలితో అధర్మం చేస్తున్న క్షత్రియ రాజులందరినీ నరికేస్తాడు. శ్రీ మహావిష్ణువు పరశురాముడి రూపంలో త్రేతాయుగంలో అవతరిస్తాడు. అంతేకాకుండా 8 మంది చిరంజీవులలో పరశురాముడు కూడా ఒకడు. ఈ భూమి మీద రావణాసురుడు చేస్తున్న అధర్మ పాలనను చూసి శ్రీ మహావిష్ణువు సాక్షాత్తు ఆ శ్రీరామచంద్రుడి రూపంలో అవతరిస్తాడు. సీతమ్మ తల్లిని వివాహం చేసుకున్న తర్వాత తన తండ్రి మాట కోసం శ్రీరాముడు 14 సంవత్సరాలు అరణ్యవాసం చేస్తాడు. తరువాత రావణాసురుడు సీతమ్మ తల్లిని అపహరించుకొని అశోకలంకలో బంధిస్తాడు. శ్రీరాముడు వానర సైన్యంతో సముద్రంలో రామసేతువుని నిర్మించి లంకకు వెళ్లి రావణాసుని వధిస్తాడు. ఆ తరువాత ధర్మాన్ని మళ్ళీ నిలబెడతాడు.
మన హిందూ పురాణాల ప్రకారం శ్రీ మహావిష్ణువు బుద్ధుడి రూపంలో కూడా అవతరించాడని చెప్పబడింది. అయితే బౌద్ధ మతంలో బుద్ధుడు దేవుడు కాకుండా జ్ఞానోదయం పొందిన ఒక మానవుడిగా, అలాగే గురువుగా చెప్పబడతాడు. అగ్ని పురాణం ప్రకారం అసురులు దేవతలను ఓడించినప్పుడు వారిని అణిచివేయడానికి శ్రీ మహావిష్ణువు ఈ బుద్ధావతారాన్ని స్వీకరించాడని నమ్ముతారు. శ్రీ మహావిష్ణువు బలరాముడిగా ఇంకా కృష్ణుడిగా త్రేతాయుగంలో ఒక్కటే రూపంలో అవతరిస్తాడు. అయితే శ్రీకృష్ణుడికి బలరాముడు అన్నలాగా జన్మించాడు. మొదట దేవకి గర్భంలో 7వ బిడ్డగా ఉండేవాడు. కానీ కంసుణ్ణి గందరగోళపరచడానికి దేవకి గర్భంలోని ఆత్మను రోహిణి గర్భంలోకి ప్రవేశపెడతారు. కొన్ని పురాణాల ప్రకారం బలరాముణ్ణి ఆదిశేషుడు అని అంటారు. ఎందుకంటే అతను శ్రీ మహావిష్ణువు పాన్పుగా ఉన్న ఆదిశేషుడి అంశ కాబట్టి. బలరాముడు తన నాగలి ఇంకా బలమైన శరీరం ద్వారా బలరాముడు అని పేరు పెట్టారు. దీనికి అర్థం బలమైన రాముడు అని. సాక్షాత్తు ఆ శ్రీకృష్ణుడి రూపంలో శ్రీ మహావిష్ణువే దేవకి గర్భంలో నుంచి జన్మించాడు. శ్రీకృష్ణుని చంపడానికి కంసుడు ఎంతో మంది రాక్షసులను పంపించాడు. కానీ శ్రీకృష్ణుడు మాత్రం ఆ రాక్షసులను అందరినీ చంపేశాడు. శ్రీకృష్ణుడు కురుక్షేత్ర యుద్ధంలో అర్జునుడికి రథసారథిగా ఉన్నాడు. అదే యుద్ధ సమయంలో అర్జునుడికి శ్రీకృష్ణుడు ఎంతో గొప్ప కావ్యమైన భగవద్గీతను బోధించాడు. శ్రీకృష్ణుడి బాల్యం నుండి ద్వాపర యుగం చివరి వరకు ఆయన జీవితం అనేక సంఘటనలతో నిండి ఉంది. శ్రీ మహావిష్ణువు చివరి రూపమైన కల్కి అవతారం. కలియుగం చివర్లో కలి ప్రభావం ఎక్కువయ్యి అధర్మం అంతులేని విధంగా ఉన్నప్పుడు శ్రీ మహావిష్ణువు కల్కి అవతారాన్ని ధరించి అధర్మాన్ని నాశనం చేస్తాడు. సో ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో ఈ 21 అవతారాల గురించి బ్రీఫ్గా తెలుసుకున్నాము. మీలో ఎవరికైనా ఏ అవతారం గురించి పూర్తిగా తెలుసుకోవాలనుందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మన నెక్స్ట్ వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో కలుసుకుందాం.